హాయ్ సార్. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది సార్? చాలా అద్భుతమైన పరిపాలన ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే పేద ప్రజలు బ్రతుకులు బాగుండాలని. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈవేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మొన్న అడవి తల్లి బాట అని పేరు చెప్పి గిరిపుత్తుల జీవితాలు బాగుండాలని, ఆడబిడ్డలు బాగుండాలని, వాళ్ళ రోడ్డు సౌకర్యం కానీ అలాగే మంచినీటి వసతి కానీ కల్పించాలని ఎప్పుడు 75 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి 1000 కోట్ల సుమారు రోడ్లకు కానీ త్రాగునీటికి కానీ వెచ్చించినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. ఈ 75 సంవత్సరాల భారత స్వతంత్రంలో ఎవడు కూడా గిరిపుత్రుల దగ్గరికి వెళ్ళినోడు లేడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈవేళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు చెప్పండి, ఎక్కడ ఏ భూ కబ్జా జరిగినా నాకు చెప్పండి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చి తిరుగుతున్నాడంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో. అలాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం వారు చేసుకున్న అదృష్టంగా నేను బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ స్కూల్ పిల్లలు అంతా మాకు జగన్ పాలన నచ్చింది, మాకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినారు గవర్నమెంట్ స్కూల్లో అంటున్నారు. వీళ్ళు కావాలని కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లీష్ ఏమైనా ఆపిచ్చేసారంటే ఇప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ ఏం ఆపలేదుగా. అంటే ఆయన వల్ల ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా. అవును, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను పుట్టాను కాబట్టి నా కొడుకు పుడతాడు. అలాగే ఒకరు ఏదైనా ఒక పథకం పెడితే ఆ పథకాన్ని కొనసాగిస్తారు తప్ప ఆ పథకం ఆయనే పెట్టాడంటే కొనసాగించడం గొప్పడు కదా. కొనసాగించడమే గొప్పతనం, పెట్టడం గొప్పతనం కాదు. పెట్టడం ఏదో ఆలోచనలో పెడతారు, దాన్ని ఆపేస్తాడు నెక్స్ట్ వచ్చేవాడు. కానీ ఇక్కడ కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళే గొప్పవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి? ఓన్లీ సంక్షేమం మాత్రమే ఇచ్చాడు. ఓన్లీ సంక్షేమం అంటే అన్ని పథకాలు సంక్షేమ పథకాలే, అభివృద్ధి ఎక్కడా లేదు. అలాగే ఫ్యాక్టరీలు ఎక్కడా నిర్మించలేదు, ఐటీ కంపెనీలు నిర్మించలేదు, దాని గురించి ప్రయత్నమే చేయలేదు. ఆయన గెలిచిన తర్వాత ఇంట్లో పడుకుని పథకాలు ఊహరచన చేసి పథకాలు మాత్రమే ఇచ్చాడు. పథకాలు ఇవ్వడం మంచిదా కాదా అని మీరు అన్నారనుకోండి, పథకాలు ఇవ్వడం మంచిదే. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎందుకు కావాలి? యువత బతుకు బాగుండాలంటే, వారికి ఉద్యోగాలు కావాలంటే ముందు అభివృద్ధి జరగాలి. సంక్షేమం ఇచ్చాడు, సంక్షేమం కడుపు కాలినోడికి ఇచ్చాడు, అజీర్ణం చేసినోడికి ఇచ్చాడంట. అలా దోసేసుకున్నారు అందులో కూడా. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. చాలామంది పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నారు. కానీ జనాలు ఈ ఫ్రీ పథకాలకే బాగా అలవాటు అయిపోయి మాకు ఈ గవర్నమెంట్ అంతా ఏం చేయడం లేదు, ఇచ్చిన పథకాలు మాకు అమలు పరచట్లేదు అంటున్నారు. చేస్తారండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇల్లు పడుకొట్టేసి పోయాడు, అతను కట్టాలి కదా ఇల్లు. అసలు రాజధాని గురించి ప్రయత్నం చేశాడు ఎప్పుడన్నా? ఈవేళ 50,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మితం అవుతుంది. అక్కడ సంతోషించమే కదా. అది నీకు ఇచ్చే 10 రూపాయలు రాలేదని నువ్వు ఏడిస్తే ఎట్లా? అక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది? సంక్షేమం మళ్ళీ చేస్తున్నారా లేదా? సంక్షేమాన్ని కూడా వాళ్ళు కట్టుబడి ఉన్నారు. గ్యాస్ బండ్ ఇస్తున్నారా? అలాగే మన పెన్షన్లు ఇస్తున్నారా? ఒకటి చేసుకుంటూ వస్తారు. వెంటనే వేళ వచ్చిన వెంటనే అది రూపాయి ఏమో అందులో ఖజానాలు లేకుండా నా సర్వనాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మరి వేళ పథకాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? మళ్ళీ ఏమైనా అమ్మేయాలి. కాబట్టి మెల్లిగా ఇచ్చుకుంటూ వస్తారు. పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఏదో వాళ్ళు చెప్పే మాటలు కావాలని చెప్పి వాళ్ళకు టీవీ ఛానళ్ళు పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇలాగ రాసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళుతున్నారు. అదేం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో నడుస్తుంది. థ్యాంక్ యూ.